నీకు ఇప్పుడు చెప్తున్నా నేను దొడ్డమ్మ ఒకరోజు బయటకు వెళ్తాను. యాక్చువల్ గా అనుకోని 3 months అవుతుందిరా. దొడ్డమ్మ నేను వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ అంటే ఇద్దరం తోటకోడలు ఎక్కడికి వెళ్ళలేదు కదా, అంటే మేమిద్దరమే ఎక్కడికి వెళ్ళలేదు. సరే ఒకసారి అలాగా వెళ్దాము అని నేను ఎప్పటి నుంచో అనుకొని అక్కని అడిగాను, అక్క ఒకసారి ఇలా లంచ్కి వెళ్దామా అని. అంటే ఇంట్లో కూడా కొంచెం అప్పుడు ప్రిపేర్ అవ్వాలి కదా. సరే అనేసి అంటే అక్క అన్నారు, నేను ఓకే వెళ్దాము అని అన్నారు. సో హ్యాపీ అనిపించింది. అక్కడి నుంచి ఏదో ఒక ఆటంకం వచ్చిందే కానీ అవలా. నాకు ఇలాగా ఈ చేయి నొప్పికి దీనికి వెళ్ళలేదు. సో ఇంకా నాకు నువ్వు ఎలాగో ఆషాఢంలోకి వస్తావు కదా, ఆషాఢం వచ్చినప్పుడు ఈసారి ఇట్లాగా అయ్యింది. తర్వాత ఎప్పుడైనా మీరు మామూలుగా సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అట్లా వెళ్తూ ఉండండి వీలైనప్పుడు. అదేలే, ఏముంది అలా కొంచెం స్పెండ్ చేస్తే బయట కూడా మనకి ఫ్రెష్ గా ఉంటుంది అంతే. కొంచెం మైండ్ రిఫ్రెష్, లోన్లీనెస్ ఉండదు అంతే. నాన్నను 14 తిట్టుకుంటారు. వీళ్ళు ప్లాన్ చేసేసుకున్నారు చక్కగా.